ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 21 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 26,120 దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. నేను నిఫ్టీ 26,120 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని 26,050 వరకు ఫాలో అవుతుందా అనుకున్నాను. సో నేను ఈరోజు మార్నింగ్ 9:15కి ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 26,100 పీఈని అరౌండ్ 74 రూపీస్ దగ్గరగా బై చేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను 500 క్వాంటిటీయే బై చేశాను. ఎక్కువ క్వాంటిటీ బై చేయలేదు. ఓన్లీ 525 క్వాంటిటీ బై చేశాను నేను ఈరోజు. ఆ టైంలో మార్కెట్ 120 దగ్గరగా ఉంది. 26,120 దగ్గరగా ఉంది. ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ రెడ్గానే ఫామ్ అయింది. 121 దగ్గరగా ఓపెన్ అయిన క్యాండిల్ 26,099 పాయింట్స్ దగ్గరగా వచ్చింది. అప్పుడు నాకు 1,300 ప్రాఫిట్ ఉంది. నేను ఇంకొంచెం పడుతుంది మార్కెట్ 26,050 వరకు పడుతుంది అనుకున్నాను. కానీ సేమ్ క్యాండిల్ గ్రీన్ అయింది. సేమ్ అదే క్యాండిల్లో మార్కెట్ పెరగడం వల్ల ప్రీమియం పడిపోయింది. మార్కెట్ 130 వరకు పెరిగింది. 26,130 వరకు. ఆ టైంలో నా ప్రీమియం 64 రూపీస్కి పడిపోయింది. తర్వాత మార్కెట్ ఇంకొంచెం పడినా మళ్ళీ ప్రీమియం అంతగా పెరగలేదు. అండ్ నేను అప్పుడు ఐవీ చెక్ చేశాను. ఐవీ బిలో 6 ఉంది, 6.88 ఉంది. సో ఐ థాట్ ఓకే ఐవీ తక్కువ ఉంది, సో ట్రేడ్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు, ప్రీమియం డికే ఉంటుంది. ఐవీ తక్కువ ఉంది కాబట్టి యూజువల్గా నేను ఐవీ 7 కన్నా బిలో ఉంటే నేను ట్రేడ్స్ తీసుకోను. 7 కన్నా ఎబవ్ ఉంటే తీసుకుంటాను. బట్ 7 కన్నా తక్కువ ఉంటే డికే ఉంటుంది. ఆ డే అసలు ట్రేడ్స్ని స్కిప్ చేస్తాను. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు ఐవీ బాగానే ఉంది, 7 కన్నా ఎబోవ్నే ఉంది. బట్ వన్స్ నేను ట్రేడ్ తీసుకున్నాక ఐవీ పడిపోయింది. సో 6.88కి వచ్చేసింది. సో ఇమీడియట్గా నేను డిసైడ్ అయినా ఓకే. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి డికే ఉంటుంది, సో ఇంకా ఎక్కువసేపు చూడలేను అని నేను నా ట్రేడ్ని ఎగ్జిట్ అయ్యాను. అరౌండ్ 57 రూపీస్ దగ్గరగా ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్లీ 138 మార్కెట్ ఆ టైంలో 138 దగ్గరగా ఉంది. ప్రీమియం 57 రూపీస్కి పడిపోయింది. మార్కెట్ 26,131 దగ్గర ఎక్కువసేపు ఉండడం వల్ల ప్రీమియం డికే ఉంది. డికే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే అనుకుని నేను ఎగ్జిట్ అయిపోయాను 57 రూపీస్ దగ్గరగా. ఆ టైంలో మార్కెట్ 26,138 దగ్గరగా ఉంది. నెక్స్ట్ మార్కెట్ పడుతుంది అనే వ్యూ ఉన్నా కూడా ఫ్రైడే కాబట్టి మళ్ళీ ప్రీమియం వస్తుందా అక్కడికి, మోస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ ప్రీమియం రాదు. సో మళ్ళీ ప్రీమియం వస్తుంది, ఐవీ తక్కువ ఉంది కాబట్టి ప్రీమియం మళ్ళీ పెరగదు అన్న వ్యూలో ఉన్నాను. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ పడుతుందన్న నమ్మకం ఉన్నా నేను ట్రేడ్ని హోల్డ్ చేయలేదు. కానీ ఈరోజు మార్కెట్ పడింది అండ్ ప్రీమియమ్స్ కూడా పెరిగాయి. నేను ఇంకో 2 క్యాండిల్స్ చూడాల్సింది. సో ఆ ప్రీమియం 92 వరకు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ 2 క్యాండిల్స్లోనే ఆ ప్రీమియం 80 టచ్ అయింది. బట్ నేను మోస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ ఎక్కువసేపు ట్రేడ్ని హోల్డ్ చేయను. బికాస్ ప్రీమియం పడితే మోస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ రాదు. బట్ ఈరోజు ప్రీమియం వచ్చింది అండ్ ఐ మిస్డ్ ఏ ఛాన్స్. నేను కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నాను కానీ ప్రీమియం డికే ఉంది. నేను ఫస్ట్ క్యాండిల్ చేస్తాను, నా క్యాండిల్లో నాకు ప్రీమియం డికే అనిపించింది. అందుకని నేను ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయాను. ఈరోజు నేను 8,500 లాస్ని బుక్ చేశాను. దాని తర్వాత నేను ఫర్దర్ ట్రేడ్ తీసుకోలేదు. లాస్ని తగ్గించాలని ఆర్ మార్కెట్ పడుతుంది కదా, ప్రీమియమ్స్ కూడా పెరుగుతున్నాయి కదా, నేను ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. బికాస్ ఈరోజు నాది కాదు అనుకుని ఐ స్టాప్డ్. అండ్ చాలామంది అంటారు మార్నింగ్ 9:15కి ట్రేడ్ ఎందుకు, హై మొమెంటం ఉంటుంది కదా, హ్యూజ్గా లాస్ అయిపోతారు, అది కరెక్ట్ ట్రేడ్ కాదు, కరెక్ట్ టైమింగ్ కాదు ట్రేడ్ తీసుకోవడానికి అని. బట్ 9:15కి హై మొమెంటం వల్ల లాస్ అవుతాం. 10:30 టు బిట్వీన్ 12-12:30 కన్సాలిడేషన్ వల్ల డికే వల్ల లాస్ అవుతాం. ఎట్ ద ఎండ్ 2:30 to 3:30కి అన్సర్టనిటీ వల్ల లాస్ అవుతాం. సో మార్కెట్లో లాస్ ఎప్పుడు చేసినా ఉంటుంది. నేను ఎలా అనుకుంటానంటే యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా నాకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, మొమెంటం ఉన్నప్పుడే ప్రాఫిట్ వస్తుంది. కన్సాలిడేటెడ్ మార్కెట్లో అంత ప్రాఫిట్ రాదు. బయ్యర్స్కి మొమెంటం ఉండాలి, ఆప్షన్ బయ్యర్స్కి మొమెంటం ఉంటేనే ప్రాఫిట్. సో 9:15 నుంచి 10 వరకు ఆర్ 9:15 టు ఫస్ట్ 2 క్యాండిల్స్ 9:45 వరకు ఖచ్చితంగా మార్కెట్లో మొమెంటం ఉంటుంది. మొమెంటం ఉన్నప్పుడు ట్రేడ్ తీసేసుకుంటాను నేను. తర్వాత మొమెంటం వస్తుంది, వెయిట్ చేద్దాము, ఒక 2 hours వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాము అనుకోను. తర్వాత మొమెంటం వస్తుందా రాదా అన్నది తెలీదు. బట్ 9:15 to 9:45 మొమెంటం ఉంటుంది మార్కెట్లో. ఎలాంటి మార్కెట్లో అయినా ఫస్ట్ ఆ 2 క్యాండిల్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్లో మొమెంటం ఉంటుంది. అందుకని నేను ఆ టైంని చూస్ చేసుకున్నాను. ట్రేడింగ్ టైం అన్నది ఎవరి రిస్క్ మేనేజ్మెంట్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మైండ్ సెట్కి తగ్గట్టు చూస్ చేసుకోవాలి. దాని బేసిస్ మీద మనం ఏ టైంలో ట్రేడ్ తీసుకోవాలన్నది సెల్ఫ్గా డిసైడ్ అవ్వాలి. అండ్ నేను ట్రేడ్ని
ఎలా ఎంట్రీ తీసుకుంటాను అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేను మార్కెట్ ప్రైస్కి బై చేస్తాను. సో నేను లిమిట్ పెట్టి ఏం బై చేయను. ఆ టైంలో నేను కొనాలనుకున్న స్ట్రైక్ ఎంత ప్రైస్కుంటే అంత ప్రైస్కి బై చేస్తాను. నన్ను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్ ద మనీ దగ్గర ఉన్నదాన్నే బై చేస్తాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మార్కెట్లో అన్నీ తెలిసి ట్రేడ్ తీసుకునేవాడి కన్నా కొంచెం తెలిసి లాస్ని కంట్రోల్ చేసుకునేవాడే గెలుస్తాడు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ని ఎప్పుడు ఆపుతున్నాం, ఎక్కడ ఆపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ లాస్ని కంట్రోల్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్తో ఉంటాను కాబట్టి మార్నింగ్ 9:15కి హై మొమెంటంలో ట్రేడ్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని. ఈరోజు 26,120 దగ్గర నేను రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనుకున్నాను. సో అదే అయ్యింది. బట్ నేను ఫ్రైడే కాబట్టి ప్రీమియం డికే ఉంటుందన్న వ్యూలో కొంచెం త్వరగా అమ్మేశాను. సో ఈరోజు నా ట్రేడింగ్ అలా గడిచింది. మీరు ప్రాఫిట్ బుక్ చేసారా, లాస్ బుక్ చేసారా కామెంట్ చేయండి. అండ్ మీకు ఫ్రైడే ట్రేడింగ్ ఎలా అనిపిస్తుంది అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.